హలో ఫ్రెండ్స్, నేను మీ మహీంద్ర. డెమోలోకి వెళ్ళే ముందు చిన్న ఇన్ఫర్మేషన్. ఇదే వీడియోని మీరు లిరిక్స్తో అండ్ లిరిక్స్ లేకుండా కూడా క్రియేట్ చేసుకోవచ్చు. అది ఎలానో ఈ వీడియోలో చెప్తాను. అదేవిధంగా ఇదే వీడియోని మీకు 2 డెమోలు చూపిస్తాను, విత్ లిరిక్స్, వితౌట్ లిరిక్స్. అది కూడా చూపిస్తాను. మీరు ఈ వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. ఈ వాడిన ఫైల్స్ గురించి, కైన్ మాస్టర్ గురించి, టెలిగ్రామ్ గురించి కూడా చెప్తాను కాబట్టి స్కిప్ చేయకుండా చూడండి. ఫస్ట్ అయితే డెమో చూడండి. ఏ చోట నువ్వున్నా ఊపిరిలా నేనుంటా, చూపలేన నీ కోసం. డెమో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నేను వాడిన అన్ని ఫైల్స్ని మీకు డిస్క్రిప్షన్లో ఆల్ మెటీరియల్ డౌన్లోడ్ లింక్ అని ఇచ్చాను. లిరిక్స్ ఉన్న సాంగ్ ఇచ్చాను, వితౌట్ లిరిక్స్ సాంగ్ ఇచ్చాను, అండ్ నేను వాడిన టెంప్లెట్ కూడా ఇచ్చాను. నేను వాడిన కైన్ మాస్టర్ కావాలంటే టెలిగ్రామ్లో ఉంది. గడిచిన 20 రోజుల్లో ఉన్న పోస్టులు చెక్ చేసుకుంటే మీకు దొరుకుతుంది. లేకపోతే కావాలి అనుకుంటే, ఇంపార్టెంట్ అనుకుంటే మన ఇన్స్టాగ్రామ్ పేజ్లో ఫాలో చేసి మెసేజ్ పెట్టండి. మీరు ఎప్పుడు ఏ లింక్స్ అడిగినా ప్రొవైడ్ చేస్తాను, రెగ్యులర్గా ఫాలో అయ్యే వాళ్ళకి. ఓకే, ఇప్పుడు క్రియేట్ చేసుకుందాం. కైన్ మాస్టర్ ఓపెన్ చేస్తే ఇంటర్ఫేస్ ఇలా ఉంటుంది. ఫుల్ డెమోలు చూడాలంటే ఇవే వీడియోలు టెలిగ్రామ్లో ఉన్నాయి, వెళ్ళి చూడండి. టెలిగ్రామ్ జాయినింగ్ లింక్ ఉంటుంది. దానిపైన క్లిక్ చేస్తే డైరెక్ట్గా ఈ పోస్ట్ దగ్గరికే తీసుకెళ్తుంది. చూడండి, నచ్చితే క్రియేట్ చేసుకోండి. ఓకేనా? టెలిగ్రామ్ జాయినింగ్ లింక్ డిస్క్రిప్షన్లో ఫస్ట్లో ఉంది. క్రియేట్ న్యూ పైన క్లిక్ చేశాను. 16:9లో అడ్వాన్స్డ్లో ఫిల్ ఫోటో డిఫాల్ట్ డ్యూరేషన్ వచ్చేసి 7 సెకండ్స్ పెట్టుకోండి. ఓకే, క్రియేట్. మీడియా బ్రౌజర్ ఓపెన్ అయింది. ఇమేజ్ అసెట్స్ ఒక బ్లాక్ ఇమేజ్, దీని సైజు ఒక 28 సెకండ్లు పెట్టుకుందాం. అవసరమైతే 28 30 పెట్టుకుందాం. 32 పెట్టాను. ఫస్ట్కి వచ్చాను, లేయర్ క్లిక్ చేసి మీడియాని క్లిక్ చేశాను. మీడియా బ్రౌజర్ ఓపెన్ అయింది. ఇప్పుడు మీరు డౌన్లోడ్ చేసుకున్న టెంప్లెట్ వీడియో ఉంది కదా, గ్రీన్ స్క్రీన్, ఇది తీసుకోండి. కిందకి వెళ్ళండి, మిక్సర్ అని ఉంటుంది. ముందు ఆడియో తీసేయండి, ఇదే క్లిక్ చేయండి. స్ప్లిట్ స్క్రీన్ అని ఉంటుంది, పక్కన వైట్ బాక్స్ని క్లిక్ చేయండి. ఫుల్గా అప్లై అయిపోతుంది. బ్యాక్ వచ్చేయండి. ఈ టెంప్లెట్ చివరికి వెళ్ళండి, బ్లాక్ ఇమేజ్ని క్లిక్ చేయండి. సిజర్ సింబల్ ట్రిమ్ రైట్ కట్ అయింది కదా, ఫస్ట్కి రండి. ఇప్పుడు గ్రీన్ స్క్రీన్ టెంప్లెట్ని క్లిక్ చేయండి. కిందకి వెళ్ళండి, క్రోమా కీ అని ఉంటుంది, ఎనేబుల్ చేయండి. కింద కీ కలర్ అని ఉంటుంది, ఇది క్లిక్ చేసి ప్యూర్ గ్రీన్ పెట్టాలి. ఓన్లీ మనం రిమూవ్ చేయాలనుకున్నది గ్రీన్ కలర్ కాబట్టి గ్రీన్ పెట్టి ఓకే చేయండి. ఇక్కడ కలర్ అడ్జస్ట్మెంట్ చేసుకోండి. మీరు ఈ విధంగా కలర్ అడ్జస్ట్మెంట్ చేసుకొని ఫస్ట్కి రండి. ఇప్పుడు ఫోటోలు పెట్టుకుందాం. చిన్న రిక్వెస్ట్, ఫోటోలు పెట్టుకునే ముందు అందరూ ఒక్కసారి లైక్ చేయండి. ఫ్రెండ్స్, లైక్ చేస్తే ఈ వీడియో ఎక్కువ మందికి రీచ్ అవుతుంది, మన ఛానల్కి అయితే హెల్ప్ అవుతుంది. లైక్ చేసుకుంటూ చూడండి. చిన్న రిక్వెస్ట్, మీరందరూ లైక్ చేస్తారని నమ్ముతున్నాను, ఆశిస్తున్నాను కూడా. మీరు కొత్త వాళ్ళు అయితే ఈ ఛానల్కి ఫస్ట్ వచ్చుంటే ఇలాంటి మంచి మంచి ఎడిటింగ్ వీడియోస్ కావాలంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి. మీకు పాసిబుల్ అయితే ఒక చిన్న కామెంట్ పెట్టండి, సూపర్ అని, నైస్ అని, ఆసమ్ అని పెట్టేయండి. ఓకేనా? ఇప్పుడు క్రియేట్ చేసుకుందాం. లేయర్ క్లిక్ చేసి మీడియాని క్లిక్ చేశాను. ఫొటోస్ అయితే 1 by 1 పెట్టుకుంటూ వెళ్దాం. సో పెట్టి మీకు క్లియర్గా చూపిస్తాను. ఫస్ట్ ఫోటోని సెలెక్ట్ చేశాను. 3 డాట్స్, సెండ్ టు బ్యాక్. ఈ బ్యాక్ ఫోటోని తీసుకొచ్చి కొంచెం ఫార్వర్డ్ చేసుకొని ఇక్కడ దీంట్లోకి సెట్ అయ్యేటట్లు కొంచెం పెద్దగా చేసి పెడతాను. ఇలా పెట్టేసి కిందకి వెళ్తే క్రాపింగ్ అని ఉంది, దగ్గరకి క్రాప్ చేశాను. ఇలా దగ్గరికి క్రాప్ చేశాను. ఫస్ట్కి వచ్చాను, లేయర్ క్లిక్ చేశాను, మీడియానే క్లిక్ చేశాను. మళ్ళీ నా ఫొటోస్ అన్నీ ఓపెన్ అయినాయి. ఇంకొక ఫోటోని తీసుకున్నాను. 3 డాట్స్, సెండ్ టు బ్యాక్. మళ్ళీ కొంచెం ప్లే చేసి ఫార్వర్డ్ చేసుకొని ఈ ఫోటోని తీసుకొచ్చి ఇందులోకి ఇలా పెడతా. కొంచెం పెద్దగా చేసుకున్నాను, చివరి పట్టుకొని ఇందులోకి ఇలా పెట్టాను. చూడండి, ఈ విధంగా పెడుతున్నాను. పెట్టేసి క్రాపింగ్లో దగ్గర క్రాప్ చేస్తాను. ఇలా చేశాను కదా. ఇప్పుడు ఫస్ట్కి వచ్చి ప్లే చేస్తాను. చూడండి, ఫొటోస్ అయితే మనకి ఇలా వస్తాయి. వచ్చిన తర్వాత ఈ ఫొటోస్ ప్లే చేసుకుంటూ వెళ్తే వైట్ స్క్రీన్ వస్తుంది. ఇక్కడ ఈ వైట్ స్క్రీన్ 4 సెకండ్స్ దగ్గర వచ్చింది కదా. ఇమేజ్ని క్లిక్ చేయడం, సిజర్ సింబల్ ట్రిమ్ రైట్. మళ్ళీ ఇంకొక ఫోటోని సిజర్ సింబల్ ట్రిమ్ రైట్. లేయర్ క్లిక్ చేయండి, మీడియాని క్లిక్ చేయండి. చాలా సింపుల్ ఫొటోస్ పెట్టడం. ఇప్పుడు నేను పెడుతుంటే మీరు చూస్తున్నారు కదా. ఇంకో ఫోటోని సెలెక్ట్ చేసుకున్నా, 3 డాట్స్, సెండ్ టు బ్యాక్. మళ్ళీ ప్లే చేసుకుంటూ వెళ్ళాను. కరెక్ట్గా ఈ కొంచెం పెద్దగా చేసి ఇందులోకి పెట్టేసి కిందకి వెళ్తే క్రాపింగ్, దగ్గరకి క్రాప్ చేయండి. ఇలా క్రాప్ చేసి దగ్గరకు పెట్టండి. లేయర్ క్లిక్ చేయండి, మీడియాని క్లిక్ చేయండి. పిక్చర్స్లోకి రండి. మళ్ళీ ఎవరు ఫోటో పెట్టాలనుకున్నారో వాళ్ళది ఇంకోటి తీసుకొని 3 డాట్స్, సెండ్ టు బ్యాక్. మళ్ళీ ప్లే చేసుకుంటూ వెళ్ళండి. ఈ ఫోటోని పెద్దగా చేయండి, తీసుకొచ్చి ఇందులోకి పెట్టండి. ఇలా పెట్టేసి క్రాపింగ్లోకి రండి, దగ్గర క్రాప్ చేయండి. ఈ విధంగా చేశారు కదా. ఇప్పుడు మళ్ళీ ప్లే చేసుకుంటూ వెళ్ళండి. ఈ వైట్ స్క్రీన్ ఎక్కడితో అయితే వస్తుందో అక్కడికి వెళ్ళండి. ప్లే చేసుకుంటూ వెళ్తాను. వైట్ స్క్రీన్ దగ్గర కరెక్ట్గా ఫోటోని క్లిక్ చేయడం, సిజర్ సింబల్ ట్రిమ్ రైట్. ఫోటోని క్లిక్ చేయడం, సిజర్ సింబల్ ట్రిమ్ రైట్. కొంచెం ఓపిక చేసుకొని వీడియోని చూడండి. సో మధ్యలో మీకు ఏమైనా మిస్టేక్స్ ఉన్నా పోకుండా చెప్తాను. మళ్ళీ ఇంకొక ఫోటోని క్లిక్ చేశాను, ప్లే చేసుకుంటూ వెళ్తున్నాను. 3 డాట్స్, సెండ్ టు బ్యాక్. ఫార్వర్డ్ చేశాను కదా. ఈ ఫోటోని చివరి పట్టుకొని పెద్దగా చేసి తీసుకొచ్చి ఇందులోకి పెడతాను, ఈ బాక్స్లోకి. ఈ విధంగా కిందకి వెళ్తే క్రాపింగ్, దగ్గర క్రాప్ చేసుకోండి. మళ్ళీ ఫస్ట్ ఫోటో ఫస్ట్కి రండి. 9 సెకండ్ల దగ్గర ఈ ఫస్ట్కి వచ్చి లేయర్ క్లిక్ చేసి మీడియాని క్లిక్ చేయండి.
ఇలా ప్రతి ఫోటోని పెట్టుకోవడం, లేయర్ క్లిక్ చేయడం, మీడియాని క్లిక్ చేయడం. సో కొంచెం చెప్తున్నాను చూడండి, ఎందుకంటే మీరు పూర్తిగా చూస్తేనే మీకు క్లియర్గా అర్థమవుతుందని. ఇంకో ఫోటో తీసుకున్నా, ఇది 2 ఫోటోలు ఒకటేనండి కుంపు తీసాను. రైట్, ఇది వచ్చిన ఫోటో వచ్చింది. మళ్ళీ లేయర్ క్లిక్ చేసి మీడియాని క్లిక్ చేశాను. వేరు ఫోటోలు పెట్టుకుందాం. ఈ ఫోటోని తీసుకుందాం, 3 డాట్స్, సెండ్ టు బ్యాక్. ఫస్ట్ పై ఫోటోని క్లిక్ చేసి దీన్ని అడ్జస్ట్మెంట్ చేద్దాం. చివరి పట్టుకొని ఇలా కరెక్ట్ ప్లేస్లో పెట్టుకొని క్రాపింగ్లో దగ్గర క్రాప్ చేసుకుందాం ఇలా. ఇప్పుడు సెకండ్ ఫోటోని క్లిక్ చేసి దీన్ని కూడా కరెక్ట్ ప్లేస్లోకి అడ్జస్ట్మెంట్ చేసుకుందాం ఇలా. ఇందులోకి ఇలా పెట్టేసేయండి. ఇలా పెట్టేసి కింద క్రాపింగ్ అనే ఆప్షన్లో దగ్గర క్రాప్ చేసుకోండి. చేశారు కదా. ఇప్పుడు ఈ టెంప్లెట్ చివరికి కరెక్ట్గా 28 సెకండ్ల దగ్గర కొంచెం వెనక్కి జరపండి దీన్ని. రైట్, కొంచెం జరుపుదాం. 28 సెకండ్లు, ఓకే సరిపోయింది. ఇప్పుడు ఫస్ట్కి వచ్చేయండి. ఇప్పుడు ఫోటోలు పెట్టడం అయితే కంప్లీట్ అయింది. ఇక్కడ మీకు స్క్రీన్ పైన కనపడుతుంది, చూశారు కదా. ఇలా ఫోటోలు పెట్టుకున్న తర్వాత లిరిక్స్ ఎలా పెట్టుకుంటారో, సాంగ్ ఎలా పెట్టుకుంటారో చెప్తాను. ముందు సాంగ్ పెట్టుకునే వాళ్ళకి చెప్తాను. ఆడియోని క్లిక్ చేసి ఫోల్డర్స్ అనే బటన్లోకి వస్తే మీడియా మన ఫోల్డర్స్ అన్నీ వస్తాయి మన ఫోన్లో. మ్యూజిక్లో మీ సాంగ్స్ అన్నీ వస్తాయి. సాంగ్ పైన క్లిక్ చేస్తే ప్లస్ వస్తుంది. ఇది క్లిక్ చేస్తే ప్లస్, పైన ఇంటూ మార్క్, కింద చూడండి సాంగ్ వచ్చేసింది. ఇది మీకు నచ్చిన సాంగ్ పెట్టుకునే విధానం. ఇదే క్లిక్ చేసి డిలీట్ చేయండి. మళ్ళీ లేయర్ క్లిక్ చేసి మీడియాని క్లిక్ చేయండి. నేను మీకు 2 సాంగ్స్ 2 డెమోలు స్టార్టింగ్లో వినిపించాను కదా. అందులో ఫస్ట్ సాంగ్ అయితే ఇది, నే చూపలేని నీకోసం అనేది అయితే కిందకి వెళ్ళి ఎక్స్ట్రాక్ట్ ఆడియో బయటకు వస్తుంది చూడండి లాస్ట్కి. ఈ వీడియో ఫైల్ క్లిక్ చేసి డిలీట్ చేయండి. ఇది నేను ఇచ్చిన ఫస్ట్ ఆడియో పెట్టుకోవడం. ఓకే, ఇది ఆప్షన్ 1. ఇప్పుడు ఇది వద్దు, మీకు లిరిక్స్ కావాలంటే ఇది క్లిక్ చేసి డిలీట్ చేసేసాను. ఫస్ట్కి వచ్చి లేయర్ క్లిక్ చేసి మీడియాని క్లిక్ చేశాను. మీడియా బ్రౌజర్ ఓపెన్ అయింది. ఇప్పుడు నేను లిరిక్స్ వీడియో చూశారు కదా ఇందాక స్టార్టింగ్లో, ఆ వీడియోని తీసుకోండి, కిందకి వెళ్ళండి. బ్లెండింగ్ అనే ఆప్షన్ ఉంటుంది, చూసుకోండి. బ్లెండింగ్లో స్క్రీన్ అనే ఆప్షన్ ఉంటుంది. ఇలా రొటేట్ చేయండి, చేసి ఇక్కడికి పెట్టండి, తీసుకొచ్చి ఈ ఫోటో పైకి, సెకండ్ ఫోటో పైకి. ఫస్ట్కి రండి. ఇప్పుడు ప్లే చేయండి. మీకు అక్కడ డెమో వేరే ఉంటుంది, ఇక్కడ వేరే ఉంటుంది. లిరికల్ టైపు మనకి నార్మల్ సాంగ్కి డెమోకి ఇదే బాగుంటుంది చూడటానికి కూడా. క్రియేట్ చేయడం కంప్లీట్ అయింది. ఓకే, ఇప్పుడు సేవ్ చేసుకుందామా. ఇక్కడ షేర్ బటన్ ఉంది. 1080లో 30 ఫ్రేమ్స్ బిట్టెడ్ మాత్రం 15 MBPS పెట్టాల్సిందే. సేవ్ వీడియో, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి ఎడిటింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.